వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య ఉరి వేసుకుంటుండగా అడ్డుకోవలసిన భర్త ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. ఒంగోలుకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వే శాఖలో లోకో పైలట్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే రాజంపేట బోయినపల్లిలో రైల్వే కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నాడు. 2016లో రైలు కింద పడి మొదటి భార్య చనిపోయాక ఆ విషయాన్ని దాచిపెట్టి నందలూరుకు చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక కృష్ణవేణి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను ఆపాల్సిన భర్త ఎలా ఉరి వేసుకోవాలో సూచనలు చేస్తూ నవ్వుతూ వీడియో తీయడం తీవ్ర కలవరం రేపుతోంది. 2 బిడ్డలు పిల్లని గట్ల అది ట్రైన్ కింద దొబ్బేసి చంపేశాడు పిల్లని. మళ్ళీ మాకు ఆడబిడ్డను చేసుకున్నాడు. మాకు తెలియదు ఇప్పుడు పెళ్ళి అయిందని. రోజు తాగి వచ్చేది ఆ పిల్లని హింసిస్తా, కొడతా, వాతలు పెడతా, బెల్ట్తో కొడతా, ఉయిరితో కొడతా, ఆ పిల్లని ఎక్కడెక్కడ కొరుకుతా, టార్చర్ పెడతా అన్నాడు. మాకు చెప్పలేదు మా పాప. మేమేమో బాగానే ఉండాలి అనుకున్నాము. బుధవారం నైటు ఆ పాప పిల్లలు స్కూల్ పంపించి ఇంట్లో ఉంటే తాగేసి వచ్చి బాగా కొట్టి ఆమె ఫ్యాన్కి వేసి ఉరేసినాడు. మేము ఆ పిల్ల వేసుకుంటామనింది. మళ్ళా వాడు కూర్చొని పక్కనే ఉన్నాడు. వాడు వీడియో తీస్తున్నాడు. ఆ పిల్లల్ని కాపాడేలా మా ఏమి అడ్డం తీయలేదు. ఆ పిల్ల చనిపోతామని వాడు చూస్తూనే ఉన్నాడు, వీడియో తీస్తూ ఉన్నాడు. వాడికి ఉద్యోగం ఉందని దాంతో 2 పిల్లలు 2 బిడ్డలు చంపినాడు. వాడు ఇదివరకు ఒక బిడ్డను చంపేసి వచ్చినాడు, మా బిడ్డను చేసుకున్నాడు. ఇప్పుడు మా బిడ్డను కూడా చంపేసాడు. ఉద్యోగం ఉందని సార్ ఇదంతా చేస్తాడు. ఉద్యోగం ఉందని ఏమైనా చేయగలుగుతా, లెక్కలేసి బయటకు రావచ్చు లెక్క పెట్టి. మళ్ళీ తెలిసింది చేసినాక వాడికి ముందు పెళ్లి అయింది, వాడికి 2 బిడ్డలు ఉన్నాడు, వాడికి అమ్మ ఉంది, నాయన ఉంది. అప్పుడు చెప్పినాడు వాడు పెళ్లి చేసిన తర్వాత. అప్పుడు దాకా మాకు తెలియదు. ఇంకా ఎన్ని చేస్తాడో సార్. వాడికి ముందు జాబ్ ఉండవద్దు. జాబ్ చూసే వాడికి మోసపోతున్నాడు. ఆడపిల్లలని ఇచ్చి చేసి వాళ్ళని అన్యాయం చేసేస్తున్నాడు. ఎక్కువ టార్చర్, కొట్టేది, తిట్టేది. మళ్ళీ నైస్, మళ్ళీ పార్లర్ పెట్టించినట్టు నైస్. ఆ పార్లర్ కానీ ఆ పిల్ల పెట్టుకునింది. అన్ని ఆ పిల్ల చూస్తుంది. డ్యూటీ పోయి వచ్చేది, మందు తాగేది, ఎక్కడంటే అక్కడ కొరికేది, ఎక్కడంటే అక్కడ గిచ్చేది. అంతా టార్చర్ పెట్టేది. ఎక్కువ బట్టలన్నీ నిప్పేసేది, కొట్టేది, తిట్టేది. ఏమ్మా ఏం జరుగుతుంది అంటే ఏం జరగల, బాగున్నాం మేము. మాకు చెప్తుందని అమ్మాయి చేతిలో ఫోన్ పీక్కుంటాడు. ఒక 2 నెలలు 3 నెలలు లాక్ చేసేసినాడు మాతో మాట్లాడకుండా. మరి అక్క చెల్లెలకి మాకు దూరం పెట్టేసినాడు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు వాడికిచ్చి చేసిన కాడి నుంచి. ఉరి వేసుకుని కృష్ణవేణి మృతి చెందిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాసులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అనంతరం భార్య మరణించిన విషయాన్ని ఒంగోలులోని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. సాయంత్రం తీరిగ్గా రాజంపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.